I want injection, please. డ్రగ్స్ ప్రభావం ఈమె శరీరంలో బాగా ఉంది. అమ్మాయి పూర్తిగా కోలుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. చూసారా మాస్టారు, మీ స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత బాగుందో. సార్, ఇది ఇలా కావటానికి కారణం మీరు, మీ ఎడ్యుకేషన్ సిస్టమే సార్. నో, మీ కాలేజీలో డిసిప్లిన్ లేదు, మీ లెక్చరర్స్ కు బాధ్యత లేదు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒక స్టూడెంట్ ఇలా మారడానికి, తయారు కావడానికి కారణం మేమెంతో, తల్లిదండ్రులైన మీరు అంతే. మీలో బాధ్యత లేదు, బిడ్డల ప్రవర్తనపై అజమాయిషీ లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం లేదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చదువుతున్నారో గమనించే తీరిక లేదు. నిజమే సార్, మా బిడ్డను మేము అదుపులో ఉంచుకోలేకపోయాం. మా బిడ్డకు శత్రువులు మేమే. రండి. నమస్తే సార్, నేను విశ్వభారతిలో. నువ్వు? వినయ్ లెక్చరర్ని. వినయ్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడు. వినయ్ కాలేజీలో అల్లరి చిల్లరిగా. అల్లరా? ఈ చేతిలో ఏముందో చూసావా? విస్కీ గ్లాస్. దీని ఇలా బద్దలు కొడితే ఏమంటారు? మత్తు తలకెక్కిందంటారు. అదే గ్లాసులో పాలుంటే వెర్రి తలకెక్కిందంటారు. వయస్సులో ఉన్న కుర్రాళ్ల చురుకుదనాన్ని కొందరు తెలివితేటలంటారు, కానీ నీలాంటి కొందరు అల్లరంటారు. తప్పు నీదయ్యా, కుర్రాళ్ళది కాదు. కానీ సార్, మీ వినయ్ బాధ్యతారహితంగా. ఏదయ్యా బాధ్యత? ఏది బాధ్యత? కాలేజీ క్యాంపస్ లో జరిగే అరాచకాన్ని ఆపాలని ప్రయత్నించిన 20 ఏళ్ల బ్రిలియంట్ యంగ్ బాయ్ ని కాలేజీ లెక్చరర్ అయి ఉండి లెట్ మీ టాక్. తల పత్తల ఏటు సావకొట్టడం బాధ్యత అనిపించుకుంటుందా? కాలేజీలో పాఠాలు చెప్పి బాగు చేయాల్సిన టీచరు కొత్త శత్రువులాగా స్టూడెంట్ మీద పగపడడం బాధ్యత అనిపించుకుంటుందా? విచ్ ఇన్స్టిట్యూషన్ హెస్ టాట్ యు దిస్ వండర్ఫుల్ టీచింగ్ ఫ్యాకల్టీ? సార్, నేను. డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. డోంట్. నువ్వేమిటో, కాలేజీలో నువ్వేం సాధిస్తున్నావో నీకంటే నాకు బాగా తెలుసు. నీకక్కడ జీతాలు ఇచ్చేది పిల్లలకు పాఠాలు చెప్తారని, టీకల కోసం ప్రాణాలు తీస్తారని కదయ్యా. సార్, నేను మీకు సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదు. కానీ నేను సంజాయిషి అడుగుతున్నాను. వాట్ యు థింక్ యు ఆర్ టు పనిష్ మై సన్? గాడ్? లెక్చరర్ని సార్, చదువు చెప్పే గురువుని. నేను అతనికి జన్మనిచ్చిన తండ్రినయ్యా. ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ అ పేరెంట్స్ సార్. డోంట్ ఎవర్ మేక్ ఇట్ ది లాస్ట్ ఫ్యూనరల్. నా కొడుకు మీద చెయ్యెత్తినందుకు రేపు నువ్వు ప్రిన్సిపాల్కి వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నేను నిర్ణయిస్తాను. యూ కెన్ గో. కానీ మీ అబ్బాయికి మళ్ళీ మా అబ్బాయి ఒంటి మీద చేసావంటే జాగ్రత్త. గెట్ లాస్ట్. అవుట్. Hey.
ఈ కాలేజీలో మొదటిసారిగా ఒక గురువు నిజమైన పాఠం చెప్పడం చూశానయ్యా. అవును మాస్టర్, ఆ రాజకీయాలకు మొదటిసారిగా బుద్ధి చెప్పింది మీరే. మాలాంటి వారికి కొన్నంత ధైర్యం కలిగించారు. మిస్టర్ అశోక్, ఒక మాస్టర్గా పిచ్చి ఆవేశంలో చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. మాస్టారు, నన్ను గూండాగా బజార్ రౌడీగా మార్చిన క్షణాలు 4 అక్షరాలు మీకు చెప్పడానికి ఉపయోగపడే క్షణాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించమని మీ స్టూడెంట్స్ని అడుగుతున్నాను.